నమస్తే, నేను సుధా అండి. ఒక గత కొంతకాలంగా ఉన్నత విద్యా పరీక్షల ప్రవేశ పరీక్షలకు సంబంధించి నీట్‌కి సంబంధించి ప్రతిపక్షాలు కొంచెం సమస్యల దృష్టిని ప్రభుత్వానికి తీసుకురావటము, ఈరోజు ధర్నా చేయటం ఇవన్నిటి నేపథ్యంలో ఒక భారతదేశ పౌరురాలిగా నా అభిప్రాయాన్ని కూడా నేను ఒక నిమిషం పంచుకోవాలనిపించింది. ఏంటంటే, ఏ పరీక్షలైనా కానీ తప్పనిసరిగా అత్యంత జాగ్రత్తతో నిర్వహించి పరీక్షా ఫలితాలు వచ్చే వరకు వాటిని పగడ్బందీగా నిర్వహించాల్సిన బాధ్యత, లీకేజ్లు బ్లాకేజ్లు లేకుండా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద తప్పనిసరిగా ఉంటుంది. ఇది ఎంత మాత్రం ఎవ్వరూ కూడా కాదనలేని వాస్తవం. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ ఉన్నత విద్య ప్రవేశ పరీక్షలకు సంబంధించి ప్రతి సంవత్సరం లీక్ అవుతోంది పేపర్ అంటున్నారు, మళ్ళీ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అదే కంటిన్యూ అవుతుంది. కానీ లోపాలని సరిచేసుకోవడం అనేది జరగట్లేదు. నేను ఏ పార్టీకి మద్దతు పలికేదాన్ని కాదు, కేవలము ప్రజల తరఫున మాత్రమే మాట్లాడుతున్నాను. కనుక ఏంటంటే, విద్యార్థులకి, యువతరానికి దేశ పరిపాలన మీద నమ్మకం పోయే పరిస్థితుల్ని మనం ఎంతమాత్రం కల్పించకూడదంటే వాటి పట్ల నమ్మకం కలిగేలాగా ఆచరణ అనేది ఉండాలి. మరి ఈ ఆచరణ అనేది పకడ్బందీగా ఎందుకు అమలు జరగట్లేదు, ఎక్కడ లోపాలు ఉన్నాయని ఆ లోపాలని సరిచేసుకుంటూ, అంతేకాకుండా ప్రతిపక్షాలు కూడా విద్యార్థులను రెచ్చగొట్టే ధోరణిలో కాకుండా ఆ సమస్యలను సాల్వ్ చేసే విధంగా శాంతియుత వాతావరణంలో మాత్రమే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే బాగుంటుందనేది నా వ్యక్తిగత ఒపీనియన్. అంటే ఏ వ్యవస్థలైనా కానీ లూప్ హోల్స్ ఉంటాయి, వాటిని అవే కంటిన్యూ చేయకుండా రెక్టిఫై చేసుకుంటూ సాగడమే సమర్థవంతమైన సుపరిపాలన అనేది నా వ్యక్తిగత అభిప్రాయం.